ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీలో అభ్యర్థుల ప్రకటనపై అసంతృప్త జ్వాలలు రగులుతున్నాయి. గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీలో సీట్ల పంచాయతీ రోడ్డున పడింది. అభ్యర్థుల ప్రకటనపై పార్టీలో అసంతృప్త సెగలు బగ్గుమన్నాయి. మాచర్ల నియోజకవర్గ అభ్యర్థిగా అంజిరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ప్రస్తుత ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంజిరెడ్డి వద్దు, చలమారెడ్డి ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, టీడీపీకి సంబంధించినటువంటి తుది జాబితా రాత్రి విడుదలైంది. అయితే గుంటూరులో ఉన్నటువంటి 3 పెండింగ్ స్థానాల్లో మాచర్ల ప్రధానమైంది. అయితే మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి ఉన్నాడు. అతను గట్టి పోటీ ఇస్తాడనేది అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి తరుణంలో అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో అంజిరెడ్డి అనే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఈ రోజు టికెట్ కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు రాత్రి అనౌన్స్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా టీడీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఎప్పటి నుంచో ఆ టీడీపీ పార్టీకి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చలమారెడ్డి సంబంధించినటువంటి అనుచరులు ఒక్కసారిగా ఆందోళనకు దిగడమే కాకుండా ప్లాకార్డులతో అంజిరెడ్డి వద్దు, చలమారెడ్డి ముద్దంటూ కూడా అక్కడ ఆందోళనకు దిగారు. ఖచ్చితంగా చలమారెడ్డి మొదటి నుంచి కూడా మాచర్ల పార్టీ కోసం కృషి చేస్తా ఉన్నారు. చలమారెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంజిరెడ్డి అక్కడ పోటీ చేస్తే మేము ఎవరూ కూడా అతనికి సహకరించము, అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఓటేయరంటూ కూడా ఆందోళనకు దిగారు. దీంతో ఒకసారిగా అక్కడ టీడీపీలో వర్గ విభేదాలు బయటపడడం కాకుండా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కార్యకర్తలు ఒక్కసారిగా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. అయితే మొత్తంగా దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గురజాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎరపతినేని శ్రీనివాసరావు దాన్ని సద్దుమణిగిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా సద్దుమణిగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే గతం నుంచి కూడా చలమారెడ్డి అక్కడ టీడీపీకి పనిచేస్తా ఉన్నారు. టీడీపీలో ఫస్ట్ నుంచి కూడా అతనే ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అపోజిషన్ గా పోటీ చేసి అతను ఓడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో వ్యక్తిని క్యాండిడేట్ ని అక్కడ మార్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంజిరెడ్డికి టికెట్ ఇచ్చినట్లుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే గట్టి పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ గతం నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. అతనికి గట్టి పోటీ ఇవ్వాలంటే అంజిరెడ్డి మాత్రమే కరెక్ట్ అనే ఉద్దేశంతో అక్కడ టికెట్ ప్రకటించినట్టుగా అందరూ సహకరించుకొని ముందుకు పోవాల్సినట్టుగా ఇప్పటికే ముఖ్యమంత్రి సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ ప్రస్తుతం ఆందోళనకు దిగారు. ప్లాకార్డులతో వాళ్ళంతా కూడా చలమారెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. ఒక పక్క టీడీపీ పార్టీకి సహకరించమంటూ కూడా వాళ్ళంతా ముక్తకంఠంతో తెలియజేస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఆ సీటుకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఈ గందరగోళ పరిస్థితుల్లో మరి టీడీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళని సద్దుమణిగిచ్చే ప్రయత్నం చేస్తుందా, మరి చలమారెడ్డిని పిలిపించే మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారా అనేది కొంత మనకున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకులందరితో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు సమావేశమై అందరూ ఒకటిగా ముందుకెళ్లాలని సూచించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే చలమారెడ్డి అనుచరులు మాత్రం ఖచ్చితంగా చలమారెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ కూడా పట్టుబట్టి కూర్చున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది.